గత 100 రోజులుగా సాగుతున్న అసలు సిసలైన రియాలిటీ యుద్ధం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో ఎండ్ కార్డు పడనుంది. పదుల సంఖ్యలో వచ్చిన కంటెస్టెంట్లలో కేవలం 5గురు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించారు. ఇప్పుడు 5గురిలో బంగారు ట్రోఫీని ముద్దాడి ప్రైజ్ మనీ గెలుచుకునే ఆ విజేత ఎవరనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్స్, అనధికారిక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే టైటిల్ పోరు ప్రధానంగా కళ్యాణ్ పడాల, తనుజ మధ్య సాగుతున్నట్టు కనిపిస్తుంది. కళ్యాణ్ పడాల తన ప్రశాంతమైన స్వభావంతో టాస్క్ లో చురుగ్గా ఉంటూ మెజారిటీ ఆడియన్స్ మనసు గెలుచుకోగా, తనుజ తన స్ట్రాంగ్ పర్సనాలిటీతో మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టుకుంది. ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ శాతం నిమిషానికి మారుతూ ఉత్కంఠ రేపుతోంది. అయితే గ్రాండ్ ఫినాలేకి ముందు బిగ్ బాస్ మేకర్స్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. టాప్ 5 లో ఉన్న వారిలో ఇద్దరిని ఫినాలే వేదికపైకి రాకముందే ఇంటికి పంపేందుకు స్కెచ్ వేశారట. ఈ వారం అందుతున్న ఓటింగ్ గణాంకాల ప్రకారం సంజన అందరికంటే తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ రేస్ లో ముందు వరుసలో ఉంది. మిగిలిన 4 కంటెస్టెంట్లతో పోలిస్తే సంజన గ్రాఫ్ కాస్త తక్కువ ఉండడంతో ఆమె నిష్క్రమణ దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక రెండో ఎలిమినేషన్ ఎవరనే దానిపై గట్టి పోటీ నడుస్తుంది. డిమాన్ పవన్, ఇమాన్యుయల్ మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. కానీ సంజన తర్వాత డిమాన్ పవన్ కూడా హౌస్ నుంచి వీడనున్నారని సమాచారం. బిగ్ బాస్ చరిత్రను పరిశీలిస్తే చివరి నిమిషంలో ఓటింగ్ తారుమారైన సందర్భాలెన్నో ఉన్నాయి. కళ్యాణ్ వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నప్పటికీ తనుజ ఆర్మీ కూడా సైలెంట్ గా ఓటింగ్ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ విన్నర్ గా, తనుజ రన్నర్ గా భావిస్తున్నారు. ఈము మాత్రం థర్డ్ ప్లేస్ లో నిలిచినట్టు సమాచారం. దాదాపు 105 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 కింగ్ లేదా క్వీన్ ఎవరో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.